విశ్వాసం ఉందన్న నేను ప్రార్థనలో దేవుని మీద ఆధారపడ్డాను, మానవ ప్రయత్నాలు అయిపోయినాయి అంటావా? రా ప్రార్థన చేస్తా, నా దేవుడే ఒక అద్భుతం చేస్తాడు నీ ఎడల. ఓకే, ఆకలిగా ఉందన్నాను వస్తే ముందేం చేయాలి నేను? రా, నీకెన్నడూ నీకు ఆకలి కాకుండా ప్రార్థన చేస్తా అన్నాను అనుకో, ఏం జరిగిందో తెలుసా? ఒకటే ఒకటి జరగాలి, వాళ్ళు బావాలి, అప్పుడు ఆకలి కాదు లైఫ్లో. అట్లా కుదురుతుందండి? రమ్ము, నీకు ఆకలిగానున్నదా, అది పోవునట్లు ప్రార్థించేదను అని నేను అంటేను అనుకో, ఆకలి పోవునట్లు ప్రార్థించేదవా? అప్పుడు నేను చచ్చేదను అని నువ్వు అనవలసి వచ్చును. అప్పుడేం చేయాలి? ఆకలిగా ఉన్నదన్న అన్నప్పుడు నేను రమ్ము నీ కొరకు ప్రార్థించేదను అనరాదు. మరి ఏమి చేయవలెను? తినుట కదుగు అక్కడ ఆహారం సిద్ధపరచబడినది, వెళ్ళి తినుము అని నేను అనవలెను. మీకేమర్థమయ్యాను? దేవునికి స్తోత్రం. అదే కదా నేను అనాలి. అట్లాగే బలహీనతలతో ఉన్నవాళ్ళు నా ముందుకు వచ్చినప్పుడు ప్రథమ చికిత్స సింపుల్గా డీల్ అయ్యేది ఉంటే ముందు దానికే ప్రయారిటీ ఇస్తా. అర్థమైందా? బాగా బ్లడ్ తక్కువగా ఉండి రక్తహీనత కనపడింది అనుకో, అమ్మ అక్క దగ్గరికి వెళ్ళి ఒక టానిక్ ఇస్తుంది, పోయి తెచ్చుకొని తాగి ఆకలి బుట్టిది తినరా, కాస్త పండ్లు తినమ్మా, కాస్త బ్లడ్ పట్టిద్దని చెప్తాను నేను. అంతే. రమ్ము, నీవేమి తినకపోయినాను నీకు రక్తం ఉత్పత్తి తగినట్లు నేను ప్రార్థించేద్దాను అని నేను అనను. ఓల్డ్ టానిక్ ఒకటి ఉంది, డెక్సోరెంజ్ అని, అది యూజ్ చేస్తే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. జింకోవిట్ అని రకరకాల రక్తాన్ని పెంచేటువంటి ఐరన్ టానిక్స్ ఉంటాయి, అది చెప్తాను నేను. అంతేగా రమ్ము నీ కొరకు ప్రార్థించేదని అన్నాను. అన్న ఎన్ని టానికులు తాగినా బ్లడ్ పట్టట్లేదంటే అప్పుడు రమ్ము ప్రార్థించేదని అంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని తాగినా ఎక్కట్లేదన్నో, ఎక్కిన బ్లడ్ కూడా అయిపోతుందన్నో అనుకుంటా వచ్చినప్పుడు ఇప్పుడైతే ప్రార్థనే కదా, తప్పదు, దేవుడే కార్యం చేయాలి. ఎందుకు నాకు ఈ భారం ఏర్పడింది? చూడము అన్నాడు. ఏం చూడాలి ప్రభువా? కొన్ని చూపించాడు నాకు. ఒకసారి అంటే బాధితులు ఎవరన్నా వస్తే నాకున్న దానిలో తోడ్పాటు అందించకుండా వాళ్ళని ఆదరించకుండా దాటిపోవటం నా వల్ల కాదు. కాకపోతే కొంతమంది బాధితులుగా వచ్చి శోధకులుగా మారుతారు, అదొక సమస్య ఉంది. అందుకని నేనేదో ఇక వాళ్ళకి అప్పచెప్పడం తప్ప, నిజంగా బాధితులుగా ఉండి బాధితులుగా స్పందిస్తే వారి బాధలో కొలికొచ్చిన దాకా నేనైతే వదలను. కానీ రావటం బాధితులుగా వచ్చి చివరికి నన్ను బాధితుడిని చేస్తున్నారు. మీకు అర్థమయ్యానా? కాలేదా? మరలా చెప్పుదు వినుడు. బాధితులమని వచ్చి చివరికి శోధకులుగా మరి నన్ను బాధితుని చేయుచున్నారు. ఈ కారణం చేత నేను వధించుకున్నట్టుకు త్వరపడుచున్నాను. బాధితులుగా ఉండొచ్చు, నిశ్చయముగా నేను సేవకుడనే సేవ చేయుదును. ఒకసారి ఒక తల్లి తన చిన్న కొడుకుని తీసుకొని వచ్చింది. మరి ఏ విధంగా వచ్చిందో, తల్లి HIV బారిన పడింది. తనకి 2 బిడ్డలు, ఆ 2 బిడ్డలు కూడా అదే వ్యాధికి గురై ఉన్నారు. వాళ్ళు ఒక హోమ్లో ఉన్నారు, ఇక్కడికి సమీపంలో ఒక హోమ్ ఉంది HIV వ్యాధిగ్రస్తులకు ఆశ్రయంగా. ఆ హోమ్లో ఈ తల్లి, ఆ 2 పిల్లలు ఉన్నారు. ఒకరోజు వాడు బాగా వ్యాధి తీవ్రత ఎక్కువైపోయింది, సరైనటువంటి ఫీడింగ్ వాడికి లేదు, వాడి హెల్త్ బాగా కండిషన్ తప్పింది. వాడు తల్లిని ఒక కోరిక కోరాట. ఏం కోరాడంటే, అమ్మా నేను చచ్చిపోతానమ్మా నాకు తెలుసు, కానీ ఒక్కసారి శాలేమన్నను చూపించమ్మా అన్నట్టు. వాడు ఒకసారి శాలేమన్నకి దగ్గరగా తీసుకెళ్ళి శాలేమన్న నాకు చూపించని వాడు అడిగాడట. మీరు ఎచ్చులు అనుకోవద్దు, పెద్ద ఈయన మనగాడని అనుకోవద్దు, నేనేం పుష్సేలే, నా దగ్గర ఏముందిలే, కానీ ఎందుకో వాడికి అట్ట నా మీద. శాలేమన్నను దగ్గరగా చూడాలి, శాలేమన్నను గలవాలి, ఒక్కసారి చూపించమ్మా అని వాడు అడిగాడట. తల్లే చెప్పింది. ఆ హోంలోంచి బయటికి రానీరు. అందుకని ఒక రోజు ఆమె ఏం చేసిందంటే, గోడ దూకి వచ్చింది, కూతుర్ని అక్కడే పెట్టి కొడుకుని తీసుకొని వచ్చింది నేరుగా ఇక్కడికి వచ్చింది. నాకు ఎదురు పడింది, నేను కలిసిన దాకా ఆగింది. నేను కలిసినప్పుడు పెద్దగా ఏడ్చి విషయం చెప్పింది. అన్న వీడిని చూడన్నా, వీడు అమ్మా నేను చచ్చిపోతానమ్మా నాకు తెలుసు, ఒకసారి అన్న దగ్గరికి తీసుకెళ్ళమ్మా, అన్నకు సమీపంగా నన్ను తీసుకెళ్ళమ్మా, ఒక్కసారి అన్నం చూస్తానమ్మా, నా చివరి కోరిక అనుకొని తీసుకెళ్ళమ్మా అని అన్నాడన్న వీడు, అందుకని తెచ్చానన్నా అంది.
ఆ మాటని నాకు ఏడుపు వచ్చింది. సరే, నేను వాడిని దగ్గరకు తీసుకొని వాడిని ఆదరించి వాడికి కావాల్సిన ఏవో ఇప్పించి ఆ వస్త్రాలు, ఆ చెప్పులు అవన్నీ ఇప్పించి ఒక 3 రోజులు ఇక్కడే వాళ్ళని ఉంచుకొని, తర్వాత 4గో రోజు అన్న అమ్మాయి అక్కడే ఉంది, బయలుదేరుతానన్నా. ఓకే తల్లి పద అంటే నన్ను రానీదన్నా. ఆమె రానీదు. అక్కడ ఎవరు? ఆ హోమ్ నడిపే నాయకురాలు. పాపం ఆమె మరి మంచి త్యాగబుద్ధితో, మంచి సేవా తత్పరతతో ఆ పని మొదలుపెట్టింది. మరి ఆ రోజు ఏం సైతాన్ని శోధించిందో ఏమో ఆ పిచ్చిదాన్ని. ఏమండి, నేను ఈ బిడ్డకి చెప్పా, సరే అమ్మ సంతోషంగా వెళ్ళిపోమరి అంటే ఆమె రానిదన్నా నన్ను అంది. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే కంటే యేసుప్రభుని నమ్ముకున్న బిడ్డల హోమేనన్నాది. అట్లయితే నేను తెలిసే ఉంటాను వాళ్ళకి, నేను వస్తాను పదమ్మ నిన్ను వదిలిపెడతానని నా బండిలో ఎక్కించుకొని తీసుకెళ్ళాను తల్లి కొడుకు ఇద్దరిని. కూతురు హోంలోనే ఉంది. నాతో పాటు ఒకరిద్దరు తమ్ముళ్ళు, డ్రైవ్ చేసే తమ్ముడు, నాకు తోడుగా ఇంకో తమ్ముడు, మేము ఒక ముగ్గురు ఉన్నాం. వాళ్ళిద్దరు 5గురు వెళ్ళాం అక్కడికి. ఆ హోమ్ దగ్గరికి వెళ్ళాం. గేటు తీల, మధ్యాహ్నం ఎండవేళ గేటు బయట నిలబెట్టారు. గేటు లోపల దేవుని నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు, కానీ గేటు తీయొద్దని వాళ్ళ అమ్మగారు ఆర్డర్ అంట. ఎవరు ఆర్డరు? వాళ్ళ అమ్మగారి, ఆ హోమ్ లీడర్ యొక్క ఆర్డర్ ఏంటంటే గేట్ తీయొద్దు అని. సరే, మరి ఏదో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు మనం చెబితే వింటారన్న ఆలోచనతో, ఆశతో వెళ్ళాను. గేటు కూడా తీనిలా. నిలబడ్డాం. అమ్మ సోదరి ఫోన్ ఏదన్నా నంబర్ ఉంటే ఇవ్వండి, నేను మాట్లాడతానమ్మా, నేను ఫలానా అని చెప్తాను, ఏదన్నా అర్థం చేసుకుని ఈ బిడ్డను చేర్చుకుంటారేమో, చెప్పకుండా వచ్చింది కదా కోపం ఉంటుందిలేమ్మా, నేను మాట్లాడతాను, కన్విన్స్ చేస్తాను అని నంబర్ అడిగాను. నంబర్ తీసుకొని ఫోన్ చేశాను. హలో అందామె. అమ్మ నన్ను శాలేం రాజు అంటారు, నేను ఇట్లా చిలుకలూరుపేటలో సేవ చేస్తూ ఉన్నాను. అయితే ఏంది అంది. అయితే ఏంది అంది. ఇట్లా ఫలానా పేరు కలిగిన సోదరి ఇట్లా వచ్చిందమ్మా, పాపం ఏదో మందిరం చూడాలి, దేవుని సన్నిధిలో గడపాలని ఆశతో వచ్చారు తల్లి బిడ్డ, అందుకని వదిలిపెట్టి వెళ్దామని వచ్చానమ్మా. 3 రోజులు పాపం ఎక్కడికి పోలా, నా దగ్గరే ఉంది, మందిరంలోనే ఉందమ్మా, వదిలిపెడదామని వచ్చానమ్మా అన్నాను. వెంటనే ఆమె రెండో మాట ఏముందంటే, ఆమెకి నీకు ఏం సంబంధం అంది. ఆమెకి నీకేం సంబంధం? ఏ సంబంధం ఉంటే తెచ్చి వదిలిపెడుతున్నావు అంది. ఊహించని షాకు మీద షాకు. గేటు తీయలేదని బిత్తరపోతే రెండోది అయితే ఏంది, అదొక షాకు. మూడోది ఇంకా పెద్ద షాక్ ఏంటంటే ఆమెకి నీకు సంబంధం ఏందని. ఇక నాకు మాట రాలా. ఇట్లాంటి మనుషులు కూడా సమాజంలో ఉంటారా? ఏది సేవ చేస్తున్నామన్నట్టుగా, సేవ చేస్తున్నామని సేవ చేస్తున్న వాళ్ళ విధానంలో ఇంత కఠినాత్ములు, ఇంత కర్కోటకమైన మనసు కలిగిన వాళ్ళు కూడా ఉంటారా అన్నది ఆ రోజు నాకు స్ట్రైక్ అయింది. అంటే ఎవరినో నిందించాలని నేను చెప్పట్లా, సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఆ సన్నివేశం నాకు ఎదురుపడేటట్టు అనుమతించాడు దేవుడు. తర్వాత ఇంకా కఠినమైన మాటలు, ఇంకా మరి 2-3 మాటలు మాట్లాడింది, నేను చెప్పలేను అవి. మనసు చివుక్కుమంది. నా 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 ముఖం చూసింది ఆ సోదరి. అన్న నిన్ను తెచ్చి బాధ పెట్టానన్నా నేను, నువ్వు వెల్లులేనా, పర్లేదులేనా, నువ్వు వెల్లులేనా, నా బాధ లేదు, నేను పడతాలే, నువ్వు వెల్లులేనా అంది ఆ బిడ్డ. ఇంకేం చేయాలి? తర్వాత నా సహోదరుడు తీసుకొని మాట్లాడాడు. ఏం సంబంధం అని మాట్లాడుతున్నావమ్మా నువ్వు, తప్పు కదా, మానవత్వం అమ్మా, మానవతా దృక్పథంతో తెచ్చాడు అన్న, అలా అనొచ్చా అని అంటే, నువ్వెవరివి, ఫోన్ అతనికి, నోరు మూసుకొని ఫోన్ అతనికి. ఇంకేం లేదు, అతనికి సౌండ్ లేదు, నాకు సౌండ్ లేదు. మళ్ళా కాసేపు నిలబడ్డాం, ఏం చేయాలో అర్థం కాక. అప్పుడు మనకు అంత స్థితి లేదు, అంత స్తోమత లేదు.
అంతంత మాత్రంగా ఉంది పరిస్థితి. వచ్చేదానికి ఖర్చులకి బ్యాలెన్స్ అవుతుంది. నిద్ర వచ్చిన స్తోత్రం చెప్పండి. నాకు తెలుసు, అందుకే జాగ్రత్త చేస్తుంటా. బాధ కలిగింది కదా మీకు? ఏదో ఇప్పుడు నా మీద మీకున్న అభిమానాన్ని బట్టి బాధ కలిగిద్దిలే, కానీ నేను ఆమెను ద్వేషించడం తప్పు పట్టను. అది నాకు ఎదురు కాకపోతే నా హృదయం ఎలాగుండేదో, ఆ సన్నివేశం నాకు ఎదురైనందున దేవునికి ప్రార్థన చేశాను. ఏమన్నా తెలుసా? నా దగ్గర స్తోమత ఉంటే ఆ తల్లిని, ఆ బిడ్డని, అలాంటి బిడ్డలు ఇంకా 100 మందినైనా బతికిస్తా కదా, బతికించుకుంటాగయ్యా. ఆదరించే వాళ్ళు ఇతరులని చెప్పి నేను కేవలం స్పిరిచువల్ సర్వీస్, ఆధ్యాత్మిక సేవే, సోషల్ సర్వీస్ మనకు వద్దనుకొని నేను ఆ సేవని నిర్లక్ష్యం చేసి ఈ సేవలో దృష్టి పెట్టాను. మరి ఆ విధమైన పరిస్థితుల్లో వస్తే నేను ప్రేమ చూపడానికి నా దగ్గర ఏమీ లేకపోతే నేను ఎలా చేస్తా? ఆ అభాగ్యురాల కోసం నేను వెళ్ళి ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఆమె వ్యాధిగ్రస్తురాలైన బిడ్డ, నేను దైవజనుణ్ణి, ఆమెకి నాకేసి మాట్లాడింది ఆమె. దేవుని ముందుకు వచ్చి కన్నీరు గార్చాను. అంటే అక్కడ నా హృదయంలో ఏం పడింది? ఆ సన్నివేశం చూచుట ద్వారా నా హృదయంలో ఒక భారం పడింది. సేవ అంటే ఓన్లీ స్పిరిచువల్ సర్వీసే కాదు, సోషల్ సర్వీస్ కూడా అందులో ఒక భాగము. దాని విషయంలో కూడా నేను దృష్టి పెట్టాలన్న కర్తవ్యం నాకు బోధపడింది. ఖచ్చితంగా ఇది వాక్యానుసారం. యాకోబు రాసిన పత్రిక 1:26, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా. యాకోబు రాసిన పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను కాపాడుకుంటూనే. సూపర్ మాట, ఒక్కసారి చూడది. ఒక వ్యక్తి ఆత్మ రక్షణలోకి నడిపించాలంటే అచ్చంగా ప్రసంగాలు దంచితే, లెక్చర్లు దంచితే కాదు, ముందు దేవుని ప్రేమ కాస్తో కూస్తో వానికి చూపించాలి. ఆపదలో ఉన్నవాడిని ముందు ఆదుకొని చేయూతనిచ్చి నిలబెట్టాలి. నీకు ఆహారం ఉంటే ఆహారం లేక అల్లమడిస్తున్న వానికి పట్టెడు అన్నం పెట్టి ముందు దేవుని ప్రేమను క్రియలో కనపరిచి ఆ తర్వాత చెప్పు దేవుడి గురించి, వాడు వింటాడు. అంతేగాని కుండలోనే ఉండాలి, అబ్బాయి మాత్రం ఉండాలంటే కుదరదు. కానీ కొంతమంది వ్యవహారం అట్లా ఉంటుంది, జస్ట్ ప్రసంగాలకి, లెక్చర్లకే తప్ప దేవుని యొక్క ప్రేమను క్రియాత్మకంగా ప్రదర్శించటం ఎరగరు. కానీ ఆ రోజు నాకు బాధ కలిగింది, ఆ రోజు ఆ మాటలను బట్టి రోషం కలిగింది. అయితే ఒకటి, నాకు ఎక్కడైనా ఏ విషయంలోనైనా అవమానం ఎదురైతే కొంచెం ఆ సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి, మాటను బట్టి కొంచెం గాయపడినా తర్వాత తేరుకుంటాను. ఎందుకో తెలుసా? ఈ అవమానాన్ని నాకు అనుమతించాడంటే దీనికి సంబంధించి నా ఎడల ఏదో బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు దేవుడు. నా ఎడల ఏదో బలమైన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అని ఎరిగి ఉంటాను. ఆ రోజు మైండ్లో పడిపోయింది, ఎవరైనా దీనులై వచ్చి సహాయం అందిస్తే నా దగ్గర ఉన్న దానిలో వాళ్ళకి చేయాలి అని ఆ రోజు నిర్ణయించుకొని, అవసరమైతే ఒక చిన్న హోమ్ ఇక్కడే క్రియేట్ చేసి ముందు నాకున్న దానిలో కొంతమందిని చేర్చుకొని వాళ్ళని ఆదరించి, సన్నిధిలో వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు, పట్టెడు అన్నం తింటారు, హాయిగా విశ్రాంతి పొందుతారు. కొంచెం చిన్న ఫెసిలిటీ వాళ్ళకి ఏర్పాటు చేసి, కొంచెం వైద్య ఏర్పాట్లు చేసి, కొంచెం వాళ్ళకి క్షేమకరంగా క్లైమేట్ ఇస్తే ప్రశాంతంగా బ్రతుకుతారన్న ఆలోచనతో చిన్న చిన్న ప్రయత్నాలు. ఈ ప్రయత్నాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే అందరూ ఒకే టైప్లో ఉండరు, కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెడతారు. అయినా సరే తట్టుకొని, ఎందుకంటే కొంతమంది మేలు పొంది కీడు తలపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కడుపు నిండా తిని దుర్మార్గపు ప్రచారాలు చేసే వాళ్ళని కూడా చూశాను నేను. కృతజ్ఞత హీనులైన మనుషుల్ని కూడా చూశాను. అయినా
నేను దేవుడు నాకు ఇచ్చిన తత్వాన్ని నేను మార్చుకోకూడదు. ప్రేమ చూపించమన్నాడు, చూపిస్తాను. నేను యోగ్యుడని నన్ను ప్రేమించలా, అయోగ్యుడైనా ఆయన ప్రేమ గనుక నన్ను ప్రేమించాడు. అలాగే ఆ ప్రేమకు సంబంధించిన వాడిని గనుక వాళ్ళు యోగ్యులో అయోగ్యులో కాదు, నాకున్న దానిలో అంత సాయం చేసి నా ప్రేమను నేను చూపిస్తా. అయినా అన్యాయంగా వాళ్ళు వ్యవహరిస్తే దానికి వాళ్ళే ఉత్తరవాదులు. కానీ నేను చేసిన చర్యను బట్టి నా దేవుడైతే సంతోషపడతాడు. ఓకేనా? అట్లా ఫిక్స్ అయ్యి నేను దేవుని పని చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆ సన్నివేశం నాకు ఎదురు కాకపోతే నాకు ఆ రోషం రాదుగా, ఆ భారం రాదుగా. అది లెక్క. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒకటి వదిలే. ఇప్పుడు దీన్ని బట్టి నీ జీవితంలో కొన్ని సన్నివేశాలు నీకు దేవుడు చూపిస్తున్నప్పుడు నీతో ఆయన మౌనంగా మాట్లాడుతున్నట్టు అనమాట. నిశ్శబ్దంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో ఈ సన్నివేశాలు చూస్తున్నావు కదా, మరి దీన్ని డీల్ చేసే విషయంలో నీ పాత్ర ఏంటి, నువ్వేం చేయగలవో కొంచెం ఆలోచించు. నువ్వు నిలబడితే నేను నీకు తోడై ఉంటా. అర్థమైందా? ఆ జనాన్ని బయటికి తీసుకురావాలన్న భారం మోషేకి ఎలా కలిగిందో తెలుసా? ఆ భారం అంత పిచ్చి, ఆ ప్రజలను బయటికి తేవటమే తన జీవిత లక్ష్యం అని అంత డెప్త్లోకి ఎందుకు వెళ్ళాడు తెలుసా? లేఖనంలో రాస్తుంది, మోషే పెద్దవాడైనప్పుడు, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం, వెళ్ళిపోవాలి తమ్ముడు వచనం దగ్గరికి. తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. లేదా కనపడలేదా వచనం? 23వ వచనం. మరి ఏమన్నా ఇంతసేపు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 23వ వచనం. చూడండి నాన్న. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి, అదిగో సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. వెళ్ళి చూస్తే వాళ్ళేమో శ్రమ అనుభవిస్తున్నారు. తల్లి ఆమె, దాది ఆమె యోకెబెదు. పేరుకే ఫరో కుమార్తె యొక్క కుమారుడే గాని మొత్తం కన్నది పెంచింది యోకెబెదు. ఆమె నూరిపోసింది ఇశ్రాయేలీల విషయంలో మోషేకి ప్రేమ. నీ సహోదరులు వాళ్ళయ్యా, నువ్వు ఐగుప్తు సంతానం కాదు, నువ్వు ఇశ్రాయేలు సంతానం అంటే 40 ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు వాళ్ళని చూద్దాం అసలు అని పోతే బానిస బతుకులు. భారం కలిగింది. వారి శ్రమానుభవము చూచి మోషే బాధపడ్డాడని మరో చోట రాస్తుంది. వాళ్ళని ఆ శ్రమ నుంచి ఎట్లనైనా బయటికి తీసుకొని రావాలి. అలాగే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుణ్ణి కొట్టి శ్రమ పెట్టడం, నిష్కారణంగా అతన్ని బాధ పెట్టడం చూసి గాయపడ్డాడు. అందుకు ప్రతిగా ఆ ఐగుప్తీయుని చంపి అన్యాయం పొందిన వానికి న్యాయం తీర్చి ఆ సావుగొట్టి వాడిని పూడ్చిపెట్టాడు. అంటే అన్యాయంగా వీళ్ళని బాధ పెడుతున్నారు, అన్యాయంగా వీళ్ళని శ్రమ పెడుతున్నారు, అన్యాయంగా వీళ్ళని నాశనం చేస్తున్నారు. ఈ ఐగుప్తీయుల ప్రవర్తనలో న్యాయము లేదు. ఎలా వచ్చింది మోషేకి ఆ భారం? దేవుడు చూపించాడు. చూడుమో జనములను చీకటి, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అన్నట్టు, చూడు నీ ప్రజలను చూడు మోషే, వాళ్ళ బ్రతుకులు ఎలా అయిపోయినాయో చూడు మోషే. ఎవరు మోషే వాళ్ళని విడిపించేది? ప్రతి ఒక్కడు నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు అని అనుకునే బలహీనులే, పిరిగి పందలే. వాళ్ళని బయటికి తేవాలంటే ఒక యోధుడు కావాలి, నా మీద ఆనుకునేవాడు కావాలి. అందుకే వాళ్ళలోంచి నేను విడగొట్టి ఐగుప్తు రాజైన ఫరో ఇంట నువ్వు పెరిగేటట్టు చేశా మోషే. నువ్వే వాళ్ళని బయటికి తేవాలి, ఇది నా చిత్తం. అంటే అది ఎప్పుడు అమలు చేయాలో తెలియలా. వెంటనే దూకాడు సీన్లోకి, బెడిసి కొట్టింది, జంప్ అవ్వాల్సి వచ్చింది అక్కడి నుంచి. ఎందుకు వెళ్ళాడో తెలుసా? అక్కడే ఉండేవాడు, వెళ్ళేవాడు కాదు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఈ ప్రజల్ని బయటికి తేవాలంటే ముందు నేను బతికుండాలి. నేను ఇక్కడే ఉండి మెలికలు తిరిగాను అనుకో, అక్కడ కేసు వెళ్ళింది, నన్ను లేపేస్తారు. నన్ను లేపేశారు అనుకో, దేవుని ప్రణాళిక అంత రిస్క్ చేసి
ఆ నైలు నదిలో మొసళ్ళ నోట్లో నన్ను పడకుండా ఆ పసికందుగా ఉన్నప్పుడే తప్పించి రాజకుమార్తె కుమారుడుగా నన్ను సిద్ధపరిచి ఇంత రిస్క్ చేసి దేవుడు ఇదంతా వేస్ట్ అయిపోయింది. కాబట్టి ముందు ఈ ప్రజల్ని బయటికి తేవాలంటే ముందు నేను బయటికి వెళ్ళాలి అని ఐగుప్తుని విడిచి అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళి అక్కడ 40 ఏళ్ళు దేవుని చేత తర్బీదు పొంది 80 ఏళ్ల ప్రాయంలో మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళాడు. ఈరోజు లోకాన్ని నీకు చూపిస్తున్నాడు దేవుడు. ఆ లోకంలో జరుగుతున్న దారుణాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, పసిబిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు ఎన్ని రకాలుగా ప్రజల్ని నాశనం చేస్తున్నారో, ఎన్ని విషయాల్లో నువ్వు బాధ్యతలు నెరవేర్చాలో నీకు తగ్గవి నీకు చూపిస్తున్నాడు చూడుము అని, నాకు తగ్గవి నాకు చూపిస్తున్నాడు చూడుము అని. మరేం చేయాలి? ఆ స్థితిలో ఉన్న ప్రజల్ని బయటికి తేవాలంటే ముందు మనం బయటికి అనగా దేవునికి దగ్గరగా వెళ్ళాలి, లోకానికి దూరంగా వెళ్ళాలి. వెళ్ళి ఆ ప్రజలను బయటికి తెచ్చినట్లు ఆయన పాఠశాలలో జ్ఞానం పొందుకొని అభ్యాసం చేసుకొని తిరిగి రావాలి. ఐగుప్తులో ఉన్న ప్రజల్ని అనగా లోకంలో ఉన్న జనాల్ని బయటికి తేవాలంటే వెంటనే నువ్వు లోకంలోకి వెళ్ళకూడదు, ముందు దేవుని యొద్దకు వెళ్ళాలి, అరణ్యపు అనుభవంలోనికి వెళ్ళాలి. అక్కడ శక్తి పొందుకోవాలి. అక్కడ దేవుడు నీతో చల్ నడు, ఇప్పుడు నేను నీకు తోడై ఉంటాను నడు అని దేవుడు ఆయనేంటో నీకు బయలుపరచాలి, ఆయన శక్తిని నీకు నింపాలి. అందుకని ఫస్ట్ ప్రజల్ని చూసావా? అట్టయితే వెళ్ళి అరణ్యపు అనుభవానికి వెళ్ళావా? దేవుడు దర్శించాడా? శక్తిని నింపాడా? ఓకే చేసావా? ఇప్పుడు పో. అప్పుడు లోకాన్ని మండించగలుగుతావు, నిజ నక్షత్రమై ప్రకాశించగలుగుతావు. మీకు ఎంత మాత్రం అర్థమైంది? మీ సప్పట్లే తెలిసింది నాకు ఇప్పుడు. నిజంగా అర్థమైందా? ఏమర్థమైంది? నీకు చూపిస్తున్నాడు దేవుడు కొన్ని చూపించి నీ హృదయంలో భారం ఏర్పరుస్తున్నాడు. భారం ఏర్పరుస్తాడు. నువ్వు పాట పాడావుగా, ఊరుకోడు. నీ హృదయ భారంబు నొసగి అని అన్నావు అనుకో, నేను ఇస్తాగా నీకు భారం, అడిగావుగా నేను చూస్తా అంటాడు. దేవునికి స్తోత్రం. ఓకేనా? ఇప్పుడు మీలో ఆల్రెడీ కొంతమందికి కొన్ని భారాలు ఏర్పడ్డాయి, కొన్ని సాధించాలి, కొన్ని నెరవేర్చాలనే రంది ఏర్పడింది. అది నెరవేర్చబడినట్లు ముందు నీవు దేవునికి అందుబాటులోకి వెళ్ళాలి, ఆయన పాదాల దగ్గర శక్తితో నింపబడాలి, ఆ తర్వాత సీన్లోకి వెళ్ళాలి. అందుకోసం రేపు 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బుధ గురు శుక్ర 17, 18, 19 అది కరెక్ట్గా అని చెప్పానే. ఎందుకు ఇవి? రా, దేవునికి దగ్గరగా రా, లోకానికి దూరంగా జరుగు, దేవునికి సమీపమవు, దేవుని పాదాల దగ్గర కూర్చో. నేను చేసే ఆ పని. నా హృదయంలో ఇలాంటి భారాన్ని పెట్టావు, అలాంటివి నా ముందుకు వచ్చేటట్టు చేశావు, నాకు ఆగట్లా, మరి నేనేం చేయాలి? ఓకేనా? ఆ సన్నివేశం అలా అయిందా? ఇంకొకసారి ఇంకొక రంది పడింది, లేకపోతే సత్యదర్శన పుస్తకం రాసేవాడిని కాదు. సత్యదర్శన పుస్తకం ఎందుకు రాశాను తెలుసా? ఒకసారి సెల్ ఫోన్ కొత్తగా లైన్లోకి వచ్చింది, స్మార్ట్ ఫోన్, అలాగే జియో సిమ్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వాడుతూ ఉన్నారు. అప్పుడు రకరకాల వీడియోస్ వస్తూ ఉన్నాయి. కొంతమంది మత ఉన్మాదుల వ్యాఖ్యలు విన్నాను నేను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అబద్ధాలు కల్పించి కరపత్రములు తయారు చేసి, బైబిల్ పరిశుద్ధ గ్రంథమా, అయితే లోతు కూతుళ్లతో ఏం చేశాడు, ఏరు ఓనాను సంగతి ఏంది అని బైబిల్లో మనుషులు చేసినటువంటి తప్పులను ఒక పాంప్లెట్ మీద ముద్రలు వేసి సెంటర్లలో విపరీతంగా పంచుతూ ఉన్నారు, ఆన్లైన్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ నా మైండ్లో పడ్డాయి. తర్వాత యేసు ప్రభు మీద సంవత్సరాల నుంచి, చాలా కాలం నుంచి ఎన్నో దుష్టచారాలు,
బైబిల్ మీద, యేసు ప్రభు మీద, మరియమ్మ మీద, పరిశుద్ధాత్మ దేవుని మీద విపరీతమైన వ్యాఖ్యలు, యెహోవా దేవుని మీద. ఇవన్నీ పనిగట్టుకొని నా దగ్గరికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. ఇవన్నీ నా దృష్టిలోకి పదే పదే నాకు అయ్యే కనపడుతుంది. దాన్ని బట్టి ఒక భారం ఏర్పడింది. ఏందనుకున్న వాళ్ళే నన్ను రెచ్చగొట్టింది. నిజంగా వాళ్ళు నన్ను కదిలించకపోతే అసలు నేను కదలకపోదును సుమి. దేవుడు అట్లాగా తీసుకొచ్చాడు నా ముందుకు సన్నివేశాలు. పండుకుంటే నిద్ర పట్టట్లా. అదే అదే భారం. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. యేసు ప్రభు జీవితాన్ని పాయింట్అవుట్ చేయలేక లోతు, కూతుళ్ళు, ఏరు, ఓనాను, యెహెజ్కేలు గ్రంథంలో దూషణ అని పిచ్చివాగుడంతా మాట్లాడుతున్నారు. ఇది కాదు. సత్యం ఏంటో స్పష్టపరచాలి. సత్యం ప్రజల దృష్టిలోకి తీసుకెళ్ళాలి. వారు అబద్ధాన్ని ప్రచారం చేస్తే నేను సత్యాన్ని ప్రచారం చేయాలి, సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సత్య దర్శనం అనే టైటిల్తో ఒక అంశాన్ని రాయటానికి దేవుడు కృపనిచ్చాడు. అయ్యలారా జాగ్రత్తగా వింటున్నారా? మీకేమన్నా హింసాత్మకంగా ఉందా? అర్థమవుతుందన్న, ఇబ్బంది లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదే పనిలో స్తోత్రం చెప్పేసేయండి. థ్యాంక్ యూ. భారం అనేది ఎలా కలిగిద్ది అన్న దానికి నేను చెప్తున్నాను. చూడము, సోషల్ సర్వీస్ చేయడానికి నా హృదయంలో ఆ విధమైన భారం ఏర్పడటానికి కొన్ని పరిస్థితులు నా ప్రాక్టికల్గా నేనే అనుభవించేటట్టు చేశాడు. ఫలితంగా నేను కొన్ని ఈ సోషల్ సర్వీస్ చేయడానికి కూడా వాక్యము అండ్ పరిస్థితులు నాకు రెండు కూడా భారాన్ని పుట్టించినాయి. అందుకే ఉన్నంత వరకు చేద్దాం, లేకపోతే దేవునికే స్తోత్రం. మనం తిన్నాం, మనం బాగా దున్నపోతులాగున్నాం అన్నది కాదు. 10 మందికి పెట్టామా, ఎంతమందికి ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డాం, అది. మనం ఎంత స్టాక్ చేశాం అన్నది కాదు, ఎంతమంది హృదయాలలో దేవుణ్ణి చేరవేయగలిగాం, దేవుని ప్రేమ ఎంతమందికి పంచగలిగాం అన్నదే మనకు కేంద్రం అనేది. ఆ భారం అందులో అలా ఏర్పడింది. అందుకు ఆ ఏర్పాట్లు చేశాను. ఇంకా దేవుడు నా కృపనిస్తే ఇంకా చేస్తా. అచ్చంగా దాని మీద మాత్రం డిపెండ్ అవను. స్పిరిచువల్ సర్వీస్ అండ్ సోషల్ సర్వీస్ రెండు. కొంతమంది ఏం చేశారు, స్పిరిచువల్ సర్వీస్తో మొదలుపెట్టి సోషల్ సర్వీస్తో ముగించారు. నేను అట్లా చేయదలుచుకోలేదు. రెండు కలిపి బ్యాలెన్స్కి వెళ్తేనే డేంజర్ ఉండదు. అట్లా కాకుండా ఒకదాన్ని నిర్లక్ష్యం చేసి ఒకదాన్ని హైలైట్ చేస్తే తర్వాత పాడైపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. అందుకని నేను పూర్తిగా అటు డైవర్ట్ అవ్వదలుచుకోలేదు. దేవుడి పాదాలు దేవుడి పాదాలే, ఆయన ఇస్తే చేస్తా అట్లా. ఓకేనా? రెండవది, పుస్తక రచన చేయాలనే భారం ఎందుకు కలిగిందంటే అవి నా ముందుకు వచ్చాడు. చూడము, కటిక చీకటి జనములను కమ్ముతున్నది చూడు అని చూపించాడు. మోషేకి చూపించినట్టు రెచ్చగొట్టాడు. ఇక నిద్ర పట్టట్లా. తెల్లవారుజామున 3ంటికి లేచి కూర్చున్నాను. కూర్చొని ఇక మంచం మీద కూర్చొని ఆలోచిస్తున్నాను. జనాన్ని నాశనం చేయటమే తప్ప జనాన్ని రక్షించే కరపత్రాలా పంచుతున్నారు. సత్యం వైపుకు ప్రజలు మళ్ళకుండా అబద్ధములో, అజ్ఞానంలో, అంధకారంలో ఒకప్పుడు నేను మ్రగ్గిపోయిన ఆ మూఢతలో, మూర్ఖత్వంలో ప్రజలందరూ అందులోనే నాశనం అవ్వాలి, వీళ్ళ ఆధిపత్యం అలానే కొనసాగాలని మత మౌఢ్యంతో నింపడానికి ఈ దుర్మార్గులు చేస్తున్న ఆగడాలని తిప్పికొట్టాలి, ఎట్లయినా అడ్డగించాలి, సత్యాన్ని వ్యాపింపజేయాలి. ఏం చేయాలి? అప్పుడు ఇక ఆ రాత్రి తెల్లవారుజాముని ఆలోచన నేను చేసుకుని చూడగా దేవుని ఆత్మ నాకు సహాయం చేశాడు. రైట్, మంచి ఆలోచన చేస్తా, కూర్చోరా, నేను చెబుతా మొత్తం రాయి. ఇక మొదలుపెట్టి ఆ రోజు ఆ తెల్లవారుజామున 3ంటికి మొదలుపెట్టి మరుసటి రోజు 10-12 కల్లా దాదాపు సింహభాగం అంతా పూర్తి చేశాను. చిన్న కరెక్షన్స్తో, దిద్దుబాటుతో ఫైనల్ చేసి జస్ట్ ఇంకా పైన కవర్ పేజీ పైన ఏం చేయలేదు. జిరాక్స్ కాపీలు ఉంటాయే అలాంటివన్నీ కలిపి చక్కగా ఒక బుక్ లాగా చేసేసి పిన్ను కొట్టి అజయ్కి ఇచ్చా. వాళ్ళ అజయ్ ఫ్రెండ్స్లో అన్యులు ఉన్నారు. అరే మీ ఫ్రెండ్లు ఎవరన్నా ఒకటికి తీసుకెళ్ళి బుక్ ఇవ్వరా, చదవమని, వాడు ఎలా స్పందిస్తాడు నాకు చెప్పురా అని చెప్పని పంపించా. వాడు ఆ పుస్తకం తీసుకెళ్ళి వానికి ఇస్తే వాడు ప్రశాంతంగా కూర్చొని చదివి సత్యం అర్థమైందిరా అని చెప్పని వాళ్ళ తల్లితో కూడా మాట్లాడి
వాడు ప్రభు వైపు తిరగటం అనేది వీడు వచ్చి నాకు సాక్ష్యం ఇచ్చాడు, నిజంగా జరిగింది. ఎత్తుల కోసం చెప్పట్లా, బిల్డప్ కోసం చెప్పట్లా, నిజంగా. అరే నిజం చెప్పు అజయ్ అని చెప్పి అజయ్ని అడిగితే, లేదు మా నిజంగా వాడు చదివి తీర్మానం చేసుకున్నాడు, ప్రార్థన చేయమన్నాడు, వాడు కూడా ప్రభువులోకి వచ్చేస్తానని సిద్ధపడ్డాడు. అని తర్వాత వాడు అది చదివిన తర్వాత వాడు ఏం చేశాడో కూడా చెప్పాడు. వీడు ఊహించని చేశాడు వాడు. అంతవరకు ఫాలో అవుతున్న వాటిని పక్కన వాటిని తీసేయడం అనేది జరిగింది. రైట్, దేవుడు కార్యం చేశాడు అని ఇక మొదలు పెట్టాను. వాళ్ళు అబద్ధాలు ప్రకటించేటువంటి కరపత్రాలు అక్కడే ఆగిపోయినాయి. 10 లక్షలకు పైచిలుకు ప్రతులు ఇవి వెళ్ళిపోయినాయి ప్రజల్లో. ఆనాటి నుంచి అలా ఆ మంట స్టార్ట్ అయింది, ఇంకా మండుతానే ఉంది. ఒక్కొక్కడు ఫోన్ చేసి వాళ్ళ మాటలో ఆ స్టార్టింగ్లో నేను విన్నాను, అసలు ఏం చేయాలని, ఆ పుస్తకం ఏంది, అసలు ఏం చేయాలని. పిచ్చ కామెడీ. వాడి సొమ్ము ఏదో దోచుకున్నట్టు లబలబలబలాడుతున్నాడు. ఎన్నన్నా కొట్టుకుంటుంది, ఆగదురా భయ్, అది వెళ్తానే ఉంటుంది అంతే. మహా అయితే తిడతారు, దూషిస్తారు, కొడతారు, చంపుతారు. ఏం చేసినా సరే అక్కడ ముట్టించాగా అది రగిలిద్ది, దాన్ని ఆపలేడు. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. సూర్యుడైనా ఆగిపోవును, సువార్త మాత్రం సాగిపోవును. అదిగో బయలుదేరు, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావ బయలుదేరుతున్నది, అందులో యేసు ఉన్నాడు, ఆ నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనోళ్ళు కూడా కొన్ని సన్నివేశాలు ఎదురు కావాలని చూస్తుంటాను నేను. కొన్ని సన్నివేశాలు ఎదురైతే తప్ప కొంతమందికి భారం రాదు. మనం చెప్పితే ఏర్పడదు. మనం చెబుతుంటే అపరాని సుత్తి అనుకుంటుంటారు. వాడికి గాలిందనుకో, వాడికి కొంచెం చరుక్కుమని కాలిందనుకో, అప్పుడు అర్థమైంది, అప్పుడు వచ్చింది భారం. అందుకే దేవా భారం వాళ్ళకి కల్పించు నాయన. కట్టిక చీకటి జనములను ఎలాగూ కమ్ముచున్నదో వారే దృష్టించున్నట్లు వారి మనోనేత్రాలు విప్పు, వారిని దర్శించమనే ప్రార్థన చేస్తుంటాలే నేను. మీ విషయంలో కూడా అదే చేస్తా. మరి మీరు మామూలుగా రారు కదా లైన్లోకి. మీరు భారం తెచ్చుకోండి అమ్మ, ఆత్మల భారం అమ్మ అంటే సబ్బ నడువం లాగుతున్నాయి. అయ్యో రాత్రి తిన్నావు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టావు, అయ్యో దండం పెడతా వదిలేరయ్యా అంటావు. అదే భారం వచ్చిందనుకో, కరెక్ట్ అన్నా, ఇంకా చెప్పన్నా, అవసరం అన్నా. ఈ భారం కొంతమందిని ఎంత పని చేసిందంటే వాళ్ళ జీవితాలు అలా బలిపీఠం మీద పెట్టేసేటట్టు తయారు చేసింది. ఇట్లా నాకు ఏర్పడ్డ భారాలన్నీ కూడా దేవుడు ఆ జనములను చూపించి రెచ్చగొట్టినాయి. ఊరూర సంఘం కట్టే విషయంలో కూడా అదే. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులే ఉన్నాయి. వాళ్ళు ఒక తీర్మానం చేసి వాళ్ళు ఆ తీర్మానంలో ప్రయాణం చేస్తుంటే, నేను ఒక తీర్మానం చేసి ఈ రూట్లో నేను కూడా ఒక తీర్మానం చేసి ప్రయాణం చేస్తా. ఊరూర నీ నామాన్ని ఊరేగిస్తాను, ఏమంటే జగమంతా నీ వాక్యాన్ని చాటి చెబుతాను. ఇంకా రాయలే, రాస్తా దేవుడి చిత్తం అయితే. దేవునికి మహిమ అని నేను కూడా దిగాను. ఇదంతా దేవుడు చూపించడం ద్వారా కలిగిన భారం. ఓకే, దేవుడు నీ హృదయంలో ఒక భారాన్ని పుట్టించాలనుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలు నీ జీవితంలో అనుమతిస్తాడు, కొన్ని నువ్వు ఎదుర్కొనేటట్టు చేస్తాడు. చాలా మందికి తెలియదు ఈ సంగతి. ఈరోజు ఇది వినండి. నాకెందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకెందుకు అలా అవుతుంది. ఆ దిశగా నువ్వు పని చేయనట్లు, అందులో నీకు భారం ఏర్పడినట్లు కొన్ని నీకు ఎదురవుతాయి. అవి చేదుగా ఉంటాయి, ఎదురవుతాయి. అవి నిన్ను మండిస్తాయి, నీలో రోషం పుట్టిస్తాయి, నీలో ఒక భారం ఏర్పడేటట్టు చేస్తాయి. ఎంతమందికి అర్థమైందమ్మా? ఏమర్థమైందమ్మా? ఇప్పుడు దేవుడు మీకు ఏ భారం ఇస్తున్నాడో చూడండి. ఆ భారం ఒక దైవజనుడిలో పడింది. పెళ్ళే నాకొద్దని పెళ్ళి వదిలేసుకొని అవుతున్నా
జీవితాన్ని బలిపీఠం ఎక్కించాడు. ఆ భారం ఒక దైవజనంలో పడింది. భార్య బిడ్డను అడిగాడు, వస్తారా నాతో సేవకి వెళ్దామని. నీ యేసు ప్రభు నాకొద్దు, నువ్వు నాకొద్దు అంది. అట్లయితే బతికిపో అని వదిలేశాడు. దేవుని సేవ కోసం బ్రతికాడు. జీవితం అంతా బలిపీఠం మీద పెట్టేశాడు. ఆమె చనిపోయిందో ఉందో నాకైతే తెలియదు, ఆమె అడ్రస్ కూడా తెలియదు నాకు. కానీ ఆయన కన్ను మూసినప్పుడు లక్షల మంది ఆ పెట్టెను మోసుకుంటూ వెళ్ళారు. కొన్ని సన్నివేశాలు మనల్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మన హృదయంలో భారాన్ని పుట్టిస్తాడు. అందుకే చూడుమో కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఇక ముగింపు. కొంతమందికి ఈ భారము పసితనములోనే ఏర్పడింది. అది పాయింట్. అందుకే పిల్లలకు పసితనము నుండే కొన్ని విషయాలు అభ్యాసం చేయించాలి, అవగాహన కలిగించాలి. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసత్వంలో కాదు. దేవుడు ప్రారంభంలోనే దేవుడు మన జీవితాల్లో ఉంటే మన బ్రతుకంతా దేవుని కోసం ఖర్చు అయితే. నా జీవితం అంతా నేను దేవునికి పట్టబడ్డప్పుడు మైనర్నే. నేనే కాదు, నాకు బాప్తిస్మం ఇచ్చినటువంటి దైవజనుడు కూడా 17 ఏళ్ల ప్రాయములో దేవుని కొరకు పట్టబడ్డాడు. ఆ చిన్న వయసుల్లో దేవుని కోసం క్యాచ్ అయిన జీవితాలు తర్వాత ఎంత మందిని ప్రభావితం చేశాయో మీకు తెలుసు. అందుకే దేవుడు నీకు ఇచ్చినటువంటి యవన కాలం, బాల్యకాలం సరైన టైం. అందుకే నాడు యవన కాలం ముందు కాడి మొయట నరునికి మేలు. నువ్వు భద్రంగా ఉంటావు, సమాజం కూడా నీ వల్ల దీవించబడిద్ది. సరుకంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చేద్దాం చూద్దాం అనుకొని దేవుడు నీకు ఇచ్చిన విలువైన టైంని వ్యర్థమైన దానిలో ఖర్చు చేయొద్దు. అంటే ఇప్పుడు ఏందన్నా నువ్వు చెప్పేది అన్ని మానుకొని సేవకు రావాలా? అన్ని మానుకొని అందరం సేవకు వస్తే ఏం చేస్తావు అన్నా నువ్వు అని అనండి. అందరూ అన్ని మానుకొని సేవకు వస్తే తొందరగా సువార్త కంప్లీట్గా లోకమంతటా ప్రచారం అయితే యేసుప్రభు తొందరగా వస్తాడు. వస్తే వెళ్దామని అందరు గొడవ. అది అయితే గుర్తుపెట్టుకోండి, అందరికీ దేవుడు ప్రకటించే పని అప్పచెప్పకపోవచ్చు. అయిపోయింది వినో, వెళ్తున్నావు ఆడుకో, మొదలుపెట్టు. ముగిస్తున్నాను నేను కూడా. ఇదిగో పెన్ను కూడా తీసేస్తున్నాను, బైబిల్ మూసేస్తున్నాను మీకు నమ్మకం కోసం. సంతోషంగా స్తోత్రం చెప్పుకోండి. చెప్పరా? అవును కదండి, ముదిరిపోయారు మీరు. ఏం చెబుతాగాను? అందరికీ ఒకే విషయంలో భారం ఇవ్వడు, అందరినీ ఒకే పనికి నియమించాడు. గుర్తుపెట్టుకోండి. అచ్చంగా నాతో పాటు 2000 మందికి పైచిలుకు పరిచారకులు పరిచర్య చేస్తే ఆదివారం నడుస్తుంది మనకి. వాళ్ళందరూ ప్రసంగికులై అందరూ ఇక్కడ ఉన్నారనుకో, ఫుడ్ వండేది ఎవరు? వడ్డిచ్చేది ఎవరు? మొత్తం క్లీన్ చేసేది ఎవరు? వాష్రూమ్స్ దగ్గర నుంచి వండి పెట్టేదాకా సమస్త కార్యాలు నా బిడ్డలందరూ తలా ఒక చెయ్యేసి వాళ్ళు అట్లా సపోర్ట్గా ఉంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ లెక్చర్లు దంచుతున్నాం. దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. వాళ్ళలో ఏ ఒక్కరు తమ బాధ్యతను విస్మరించినా నేను ఈ పని చేయతి కాదు. ఓకే, ఇప్పుడు వినో, ఇక ఫినిషింగ్ టచ్. బాల్య దినముల నుండి నీవు సృష్టికర్తకు కనెక్ట్ అవ్వాలనేది మొదటి విషయం. ఎప్పుడు సన్యాసత్వంలో కాదు, స్టార్టింగ్లోనే బాల్య దినముల యందే నువ్వు కనెక్ట్ అవ్వాలి. యవనస్తురాలుగా ఉంటే నువ్వు కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ పిల్లల తల్లిగా నువ్వు ఉంటే కనెక్ట్ అవ్వాలి. నీ బిడ్డల్ని కూడా దేవునికి కనెక్ట్ చేయాలి. మొక్కై వంగనది మానై వంగునా అని రైట్ టైంలో పిల్లల్ని దేవునికి కనెక్ట్ చేయకపోతే అక్కాయ్ పెద్ద అయిన తర్వాత వాళ్ళు తొక్క కూడా వినరక్కాయ్. అమ్మా దేవుడు అమ్మంటే మమ్మీ ఆపు నీ సోది అంటారు. అమ్మ మమ్మీ నువ్వు దేవుని వాక్యం పదే పదే చెబుతున్నావు అనుకో, పిల్లలు పెద్ద అయ్యాక నువ్వు మామూలు మమ్మీలా కనపడు, ఐగుప్తు మమ్మీలా కనపడతావు. స్తోత్రం. మమ్మీ మమ్మీ చిన్న పిల్లలు అప్పుడే సరిగ్గా నాటు మమ్మీ. వాళ్ళు లోకాశల్లో లోకపోకళ్ళలో విర్రవీగుతుంటే దాన్ని సపోర్ట్ చేయవాక మమ్మీ.
నేను ఈజిప్ట్ మమ్మీ ఏం చేస్తారు వాళ్ళు పసితనంలో ఉన్నప్పుడే, సరిగ్గా వాళ్ళ హృదయాలు ఫ్రెష్గా ఉన్నప్పుడే, తెల్లని పేపర్ వలె ఉన్నప్పుడే దేవుని సంగతులు, దేవుని అనుభవాలు, దేవుని విషయాలు వాళ్ళ హృదయాల్లో ముద్రితమయ్యేటట్టు నువ్వు జాగ్రత్త పడు. వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచు. కొంతమంది తల్లులకు ఆభారం ఇస్తాడు దేవుడు. సూసన్నా వెస్లీ అనే ఆమెకి ఆ భారం ఇచ్చాడు. చాలామంది పిల్లలు ఉన్నారు ఆమెకి. ఆమె చాలా చురుకైన స్త్రీ. ఆమెగా వెళ్ళి సువార్త సేవ చేయడానికి లేదు. చాలామంది పిల్లల్ని కన్నది ఆమె. దాదాపు 8 నుంచి 11 మందిని కన్నదట. అందులో కొందరు పోయారు, కొందరు మిగిలారు. మరి అంతమందిని పెట్టుకుని ఆ బాధ్యత ఎలా నెరవేర్చేది? మినిమం 7 నుంచి 8 మంది బతికారు. వాళ్ళందరి బాధ్యతలు చూస్తూ తనేమో చురుకైన స్త్రీ, నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు పాటుపడాలన్న ఆరాటం ఉంది, కానీ వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు. అందుకని ఒక తీర్మానం చేసుకుంది, నేను వెళ్ళే పరిస్థితి లేదు కనుక దేవుడు నాకు ఇచ్చిన బిడ్డని దేవుని కొరకు సిద్ధపరచాలని పిల్లల కోసం ప్రార్థించటం, పిల్లలకి క్రమశిక్షణ నేర్పటం, పిల్లలకి భక్తి నేర్పటం, పిల్లలకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అలవాటు చేయటం. కొంతమంది తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, బుద్ధి లేనివాడు. మిమ్మల్ని కాదులే, బుద్ధి లేనివాడు ఎద్దుల్లాగా ఉంటారు. బుద్ధి లేనివాడు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అసలు పొరపాటును కూడా కాదు. కొంతమంది ఉంటారు ఆకారానికి ఇంట దగ్గర ఒక్కొక్కళ్ళు, కానీ పిల్లల్ని దేవుణ్ణి కనెక్ట్ చేయరు. దేవుని కనెక్ట్ చేయరు. దరిద్రం. బాధ్యత ఉండదు, భారం ఉండదు. తీసుకురా నీ పసిబిడ్డని, వాని పసి హృదయాన్ని దేవుని పాదాల చెంతకు తీసుకురా. అక్కడ ఉన్మాదాన్ని నేర్పుతుంటే, సైకోయిజం నేర్పుతుంటే, సమాజాన్ని నాశనం చేయటం ఎలాగో, మనుషుల్ని ప్రాణాలు తీయటం ఎలాగో నేర్పుతుంటే, నశించిపోయే ఆత్మలు ఎలా రక్షించాలో, ప్రాణాలను ఎలా కాపాడాలో, సమాజానికి దీవెనకరంగా ఎలా ఉండాలో నీ బిడ్డలకు దేవుని సన్నిధిలో నేర్పబడిద్ది. ఇంటికాడు ఉన్నప్పుడు నీ బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేయి. వాళ్ళకి ఇష్ట వస్తువులు తినిపించు. వాళ్ళు కోరినట్లు కొన్ని రోజులు వాళ్ళకి కేటాయించు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకో. వాళ్ళకు దేవుని సంబంధమైన భారం ఏర్పడినట్లుగా కొన్ని సన్నివేశాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో దేవుని కొరకైన ఆకలి పుట్టించో. వాళ్ళని ఆ విధంగా తర్బీదు చేయి. వాళ్ళని దేవుని సన్నిధికి అలవాటు చేయని మొత్తుకొని చెబుతుంటే కొంతమందికి పట్టదు. అందుకనే ఎద్దుల్లాగా ఉంటారు, బాధ్యత లేని మొద్దులు అన్నాను. మిమ్మల్ని కాదు, వాళ్ళని. ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా అట్లయితే మిమ్మల్నే బుద్ధి తెచ్చుకొని తెల్లని కాగితం వల్లే ఉన్న పసి హృదయాలను దేవుని దగ్గరికి తెచ్చి దేవుని సంబంధమైన విషయాలతో వారు ముద్రితమగినట్లు జాగ్రత్త తీసుకో. ఇక్కడ సుసన్నా వెస్లీ ఏం చేసింది తెలుసా? ఆమె వెళ్ళి ప్రకటించడానికి ఛాన్స్ లేదు, కానీ ఆత్మని రక్షించాలి, సేవ చేయాలి. అందుకని తను చేయలేంది తన బిడ్డల ద్వారా జరగాలని రోజు బిడ్డలు పండుకున్నప్పుడు వాళ్ళ తలల మీద చేతులుంచి ప్రార్థన చేసిద్దంట. బిడ్డలు నిద్రపోయినాక బిడ్డ తల మీద చేతుల నుంచి, ఈ బిడ్డను నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో, నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో, నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో అని బిడ్డలందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకొని పండుకుంటుందట. సుసన్నా వెస్లీ. ఆ తల్లి ప్రార్థన ఫలంగా ఆ పిల్లలందరిలో అందరినీ లేపల, ఇద్దరిని లేపాడు. ఏమండి? జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఇద్దరిని లేపాడు దేవుడు. అందులో జాన్ వెస్లీ అనేవాడు ఇంగ్లాండ్ దేశమును ఉజ్జీవింపజేశాడు. దేశం ఉజ్జీవానికి అతడు కారణమయ్యాడు. కావాలంటే సంఘ చరిత్ర చూడండి. మెథడిస్టు సంఘ స్థాపకుడు. ఆ తల్లికి భారం, నా బిడ్డల్ని దేవుని కొరకు ప్రభావితం చేయాలని. నా ముందుకు తెస్తారు, అన్నయ్య ప్రార్థన చేయనయ్య, పేరు పెట్టన్నయ్య, అన్నం పెట్టన్నయ్య అని. చేస్తా. నేను ఎంతమంది మీద చేయించాను, అంతమంది మీద నేను చేతులు ఉంచినప్పుడు ఒకటే ఘోరత, వీడు నీ ప్రవక్త కావాలి ప్రభువా, వీడు ఆత్మను రక్షించేవాడు కావాలి, సమాజానికి వీడు దీవెనకరంగా, ఈమె సమాజానికి దీవెనకరంగా మారాలి అనే మనస్ఫూర్తిగా చేతులు పెడతా. నా కోరిక అది. కానీ ఒక్కొక్కరి ఎడలో ఒక్కొక్కరి ప్రణాళిక ఉంటుంది దేవునికి. కొంతమందిని దేవుడు కొన్ని భారాలు ఇచ్చి పూర్తిగా దేవుని కొరకు తీసుకుంటాడు. కొంతమందిని వివాహం లేకుండా తీసుకొని వాడాడు. కొంతమందిని వివాహం జరిగించి తర్వాత వివాహం జరిగిన తర్వాత వాళ్ళని వినియోగించాడు. కొంతమందిని అలాగా, కొంతమందిని ఇలాగా. వినండి, సేవకులు దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండేవాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు అంటే ఒప్పుకుంటాం, కానీ ఉద్యోగం చేసుకునే వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ ఉంటాడా? జాబ్ హోల్డర్స్ దగ్గర హోలీ స్పిరిట్ ఉంటాడా? కూలి వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉంటాడు.
దేవుని సన్నిధిలో ఉండే పరిశుద్ధుల దగ్గరే కాదు, పొట్టబోసుకోవటం కోసం కష్టపడటానికి పోయిన వాడి దగ్గర కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భారం. కొంతమందిని ఏం చేస్తాడు తెలుసా, ఉద్యోగం వదిలి సేవకు రమ్మంటాడు. కొంతమందికి ఏం చేస్తాడు తెలుసా, ఉద్యోగంలో ఉన్నత స్థానం ఇచ్చి అక్కడ ఉండి నువ్వు చేయరా అంటాడు. బాయ్, కంక్లూజన్, ముగింపు. లైన్లో ఉన్నారా? చెప్పేదా ప్రార్థన చేసేదా? నేను ఎందుకు ఆపుతాను? దానియేలుని ఏమన్నారో తెలుసా? రాజ్యంలో ఆయన ఒక అధికారి, జాబ్ హోల్డర్ అయినా. కానీ బెల్షస్సరు భార్య దానియేలు గ్రంథం 5 ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నాకు వెళ్ళి చూడు. ఆమెలో తెలుసా, బెల్షస్సరు ఆ గోడ మీద రాత మేనే టేకేల్ పార్సిన్ అనే పదం రాయబడి ఉంది. అదేందో అర్థం కావట్లేదు, ఎవడు చదవలేకపోతున్నాడు అంటే, దీని గురించి నువ్వు ఆలోచించేది పిచ్చోడా, మీ తండ్రి టైం నుంచి ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు దానియేలు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, అంటే పరిశుద్ధాత్మ కలిగిన వాడు అని చెప్పిందాం. రాజ్యంలో ఒక అధికారిగా ఉన్న వాళ్ళలో పరిశుద్ధాత్మనా? అది కూడా అభిషేకం ఈ స్థాయిలోనా? ఏ స్థాయిలో అంటే మర్మములను బయలుపరచగలిగిన స్థాయి, అర్థం కాని భాషలకు అర్థం చెప్పే శక్తి, ఆ రేంజ్లోనా? మనం నమ్ముతామా? మన ఆలోచన ఏంటో తెలుసా? ఎప్పుడు దేవుని సన్నిధిలో సేవలో ఉండే వాళ్ళలో పరిశుద్ధాత్ముడు ఉంటాడని. బయటికి వెళ్ళి లోకంలో జాబ్ చేసే దేవుని సంబంధులు పరిశుద్ధులు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారని చాలా మందికి తెలియదు. కానీ వాళ్ళలో కూడా పరిశుద్ధాత్మ కార్యం ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. వాళ్ళు ఉపాధి కోసం కాదు, దేవుని ప్రణాళిక ప్రకారం వెళ్ళారు. ఎస్తేరు పరిశుద్ధాత్మను కలిగిందా లేదా? నెహెమ్యా పరిశుద్ధాత్మను కలిగిన వాడా లేదా? ఫరో ఏమన్నాడో తెలుసా యోసేపుని చూసి? యోసేపుకున్న కళ, ఆ భావం ఫరో కన్న కళ భావం యోసేపు చెప్పినప్పుడు, ఇతని వంటి దేవుని ఆత్మ గల మనుషుని మరొకని కనుగొనగలమా అన్నాడు. ఇతని వంటి దేవుని ఆత్మ గల మనుషుని మరొకని మనం కనుగొనగలమా అన్నాడు ఫరో. కావాలంటే చదువు, ఇంటికి పోయి. కొంతమందిని జాబ్ ఇచ్చి అందులో వాడుకుంటాడు, తద్వారా దేవుని పనికి నువ్వు తోడ్పాటు అందించని. కొంతమందికి కొన్ని పనితనాలు ఇచ్చి ఆ పనితనాలని నా పనిలో వాడమని దేవుడు పిలుస్తాడు. కొంతమందికి వాక్ శక్తినిచ్చి ఈ వాక్కును నా సేవలో వినియోగించో అని అవకాశం ఇస్తాడు. కొంతమందికి మల్టీ టాలెంట్స్, డిఫరెంట్ టాలెంట్స్ ఇచ్చి అవి నా సేవలో వాడు. కొంతమందికి వైద్య జ్ఞానం ఇచ్చి నా బిడ్డలకు సర్వీస్ చేయమని. కొంతమందికి చట్టమును నేర్పి చట్టంలో ముఖ్య స్థానంలో ఉండి నా బిడ్డలకు సర్వీస్ చేయని. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క ప్లేస్లో పెట్టి ఎస్తేరులాగా రాణిగా చేసి నిలబెట్టి జనం మొత్తాన్ని నాశనం చేయటానికి పడగెత్తిన సర్పంలాగా బొసగొడతా వచ్చిన హామాన్ని ఎత్తి మీద కొడితే ఉరికొయ్యలో వేలాడాడు. కరెక్ట్గా ఎక్కడుందో చూడు ఎస్తేరు. కాబట్టి సువార్త సేవకు కొంతమందిని, సంఘ సేవకు కాపర్లుగా కొంతమందిని, ప్రవక్తలుగా, అపోస్తలుగా, బోధకులుగా కొంతమందిని, పై విచారణ చేయవారుగా, ఉపకారులుగా కొంతమందిని, సేవకు సహకారులుగా కొంతమందిని, అట్లా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నిలబెట్టాడు, సృష్టించాడు, నడిపిస్తున్నాడు, భారం ఇస్తున్నాడు. అమ్మయ్యా, అయిపోయిందయ్యా నేను చెప్పాలనుకున్నది. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే ఇక విను, నిజంగా లెగుస్తున్నాను నిజంగా. ఎందుకు ఇంత బతిలాడుకుంటానంటే ఎక్కడ పోగొట్టుకుంటారో అని. ఓకేనా? నా బాధ అర్థమైందిగా మీకు? ఇప్పుడు ముగింపు. చూడుము, జనములను చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అన్నాడు కదా. నువ్వు చూసావు కదా, నీకు భారం ఏర్పడింది కదా. ఆ ఏర్పడి నువ్వు అడుగులు వేయటానికి కానీ మొదలు పెడితే ఆయన అంటున్నాడు, నువ్వు నా మాట చొప్పున నా చిత్తం నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడి నువ్వు జాబ్ అడుగుతున్నావు. ఎందుకు నీకు జాబ్ అంటే నీ కోసమే ప్రభు అన్నావు కదా. నీ పట్ల నేను కార్యం చేస్తాను. నీవు సంతతి అడుగుతున్నావు, ఎందుకంటే నీ కోసమే ప్రభు అన్నావుగా, ఇస్తా. ఇదిగో నువ్వు ఫలానాది అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? కటిక చీకటి జనములను కమ్ముచున్నది, నేను వాళ్ళకి వెలుగ్గా ప్రభవించాలి, ప్రజ్వలించాలి, తేజరిల్లాలి. ప్రభువా, నాకు ఈ విషయంలో సహాయం చేయమని నువ్వు అడుగు,
నా దేవుడు నీకు హెల్ప్ చేస్తానని ఆ కింది వచనాల్లో చెప్పాడు. అది పాయింట్. 3 పాయింట్స్ ఉన్నాయి అందులో. 1, మనమున్న స్థితి. 2, జనమున్న స్థితి. 1, మనమున్న స్థితి. 2, జనమున్న స్థితి. మనమున్న స్థితిలో దేవుడు మనల్ని దర్శించి మనల్ని బాగు చేసి మనకు వెలుగును నింపి మన కళ్ళు తెరిచి ఇప్పుడు జనమున్న స్థితి చూడు అన్నాడు. ఓకే ప్రభా, నాకు అర్థమైంది జనమున్న స్థితి. మరి ఆ జనమును నేను సేవ్ చేయాలనుకుంటున్నాను నీ కొరకు. మరి ఎట్లా నాయన అంటే, ఫిక్స్ అయ్యావా? అవును ప్రభా ఫిక్స్ అయ్యాను. బాయ్ ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అయ్యాను. బాయ్ ఫిక్స్ అయ్యావా? ఫిక్స్ అయ్యాను ప్రభా. దా ఏం కావాలి నీకు అంటాడు. అప్పుడు అంటున్నాడు కింద చూడు, చదువు సామ్యూయల్. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అద్దుగద్దుగో, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. అద్దుగద్దుగద్దుగో, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పుతా. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. అద్దుగా బాయ్ అబ్బాయి, ఐశ్వర్యమేగా నువ్వు. ఎందుకు ఐశ్వర్యం నీకు? ఒకప్పుడేమో నేను అనుభవించడానికి, ఇప్పుడేమో నీ చిత్తము నెరవేర్చడానికి. అవునా? అవునా? అవును ప్రవ్వా, నాకు ఇవ్వయ్యా. ఎందుకు నాయనా? నీ కొరకు వెలగాలి ప్రవ్వా. నిజమేనా? ఇచ్చినాక మళ్ళీ మాడిపోతావా? బల్బు మాడిపోయినట్టు. లేదు ప్రవ్వా, సత్యనా మాడదు. ఎందుకంటే నేను అన్నిటిని చూశాను ప్రవ్వా, నాకు ఇవ్వయ్యా, నేను నీ కొరకు వెలగాలి అన్నావా? జనముల ఐశ్వర్యం అట్లయితే నీ దగ్గరకు వచ్చేటట్టు నేను చేస్తాను. చెప్పు, ఏం కావాలో చెప్పు, నీకు నేను ఇస్తా. నడు చేయిపో అన్నాడు. నేను అడిగినవన్నీ నాకు ఇచ్చాడు. ఇంకా కొన్ని అడుగుతున్నా, ఇస్తాడు. ఇన్ని ఇచ్చినోడు డాడీ అయ్యవడా అయ్యింది. ఎవరి కోసం అడుగుతున్నా? ఇదే డిమాండ్. మన డిమాండ్ మన తగాదు అదే. నా కోసం అడుగుతున్నాను, నా పెళ్లి కోసం అడుగుతున్నాను, నీ పిల్లల కోసం. ఇస్తే లేకపోతే లేదు. అరే ఎందుకురా అంత చిరాకు, ఇస్తాను అదిరా అన్నాడు. ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. ఇక ముందు ఇస్తాడు కూడా. ఎవరికి చేతులు చాపనేలా, బాబో ధర్మం, అయ్యా ధర్మం, అయ్యా అననీలా. రోషం గల నా దేవుడు మోకాళ్ళుని ఆయన్నే నీ చిత్తం నెరవేర్చడం కోసం. లేకపోతే నన్ను ఎందుకు పుట్టించా? జనం తక్కువే పుట్టించావా, లేకపోతే రైస్ పాడేదని పుట్టించావా? ఎందుకు పుట్టించావా? చెప్పావుగా మరి పుట్టించాలి, పుట్టించిన దాన్ని బట్టి నెరవేర్చాల్సిన కార్యాలు చూపించావుగా, మరి నెరవేర్చడానికి నాకు శక్తి నీవు. సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడునో, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చునో. ఒంటెల సమూహము మిద్యాను, ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షెబా నుండి వచ్చెదరు, బంగారమును దోపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును, నెబాయోతు పొటేళ్లు నీ పరిచర్యకు ఉపయోగములగును. అబ్బో, నువ్వు పరిచర్య పూనుకున్నావు కదా, నేను ఏర్పాటు చేస్తాబా. ఇప్పుడు ఎంతమందికి అర్థమైందండి? నువ్వు ఏ ఫీల్డ్కి దేవుడు రావాలని కోరుకున్నాడో, ఎందుకోసం రావాలనుకున్నాడో ఆ బల్బు నీకు వెలిగితే ఇక నీకు కావాల్సినవన్నీ క్యూలో ఉంటాయి.